రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన మాటకు నిన్న పెట్టిన బడ్జెట్కు ఒక్కసారి మీరు టాలీ చేయండి. బడ్జెట్ ఆదాయము తగ్గిపోయింది. బట్టి విక్రమార్క గారు పోయినసారి బడ్జెట్, ఈ రోజు రాష్ట్రానికి బడ్జెట్ ఆదాయము తగ్గిపోయింది. బట్టి విక్రమార్క గారు పోయినసారి బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయలకు పెట్టిండు. కానీ వాస్తవంగా మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని బడ్జెట్ ను తగ్గించే పెట్టినాం. అయినా అంచనాల మేరకు ఆదాయం రాలే. ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ 70,000 కోట్ల రూపాయలు తక్కువతో ఈ రోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి 31 తారీఖు నాడు. ఈ రోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం $200 బిలియన్. రాబోయే 10 ఏళ్ల కాలంలో దీన్ని 5 రెట్లు అభివృద్ధి చేసి $1,000 బిలియన్ ట్రిలియన్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిర్రు, ఏమన్నారు? 2,91,000 కోట్లతోటి గత సర్కారు పోయిన ఏడాది బడ్జెట్ పెడితే ఆ సంవత్సరం పెట్టినటువంటి బడ్జెట్లో ఎంత పెట్టిరు? 2,91,115 కోట్లు పెట్టిరు. కోట్ల బడ్జెట్ పెడితే దీంట్లో 70,000 కోట్ల రూపాయలు తక్కువ బడ్జెట్ తోటి ఈ బడ్జెట్ ముగిసిపోతుంది. తక్కువతోటి అంటే అంచనాలకు ఏమాత్రం కూడా రీచ్ కాలేదు, లేనిపోని దాంతో అదైపోయింది. సో ఈ 70,000 కోట్ల లోటుతోటే ఈ బడ్జెట్ ముగిసిపోతూ ఉంది. అందుకే మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించుకొని మేము నెక్స్ట్ బడ్జెట్ పెడుతున్నామని చెప్పారు. మరి ఇప్పుడు ఆదాయం తక్కువ ఉంది కాబట్టి 70,000 కోట్లు రాలేదు బడ్జెట్లో. రానప్పుడు మరి ఇప్పుడు తక్కువ పెట్టాలి కదా దీనికంటే. మరి ఇప్పుడు 3,04,985 కోట్లతో ఎట్ట పెట్టావు? ఏ రక ప్రకారం ఇప్పుడు ఇది పెట్టినప్పుడే మనకు బడ్జెట్ ఆదాయం రాలేదు రాష్ట్రానికి, అప్పుడే 70,000 కోట్ల లోటు వచ్చింది. మరి ఇప్పుడు 3 లక్షల కోట్లు ఎట్లా పెట్టావు? గత సంవత్సరం కంటే 29,000 కోట్లు ఏ రకంగా ఎక్కువ అదనంగా పెట్టావు? అంటే ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మాటకి అసెంబ్లీలో పెట్టేటువంటి బడ్జెట్కి ఏమాత్రం పొంతన లేదు. ఆయననే చెప్తాడు గత సంవత్సరం మొత్తం మనము రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయింది, 70,000 కోట్లు లోటు వచ్చింది అని. మరి ఇప్పుడు ఎట్లా పెడతావు 3 లక్షల కోట్లు? ఇప్పుడు తక్కువ ఆదాయం లేకపోతే తక్కువ పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మన ఇల్లునే తీసుకోండి, మనకి ఈ సంవత్సరం ఆదాయం రాలేదు. రానప్పుడు ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరము అంచనాని, వ్యయాన్ని, ఖర్చును తగ్గించుకుంటామా పెంచుకుంటామా? ఆదాయం రానప్పుడు ఇగో బాబు మనం పలానాది వేస్ట్ చేస్తున్నాం, ఈ దుబారా ఖర్చు చేయొద్దు, దీన్ని బంద్ పెట్టుకోవాలని చెప్పేసి వాటిని తగ్గించుకొని ఈ సంవత్సరం కంటే ఇంకా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎక్కడెక్కడైతే దుబారా ఖర్చు, వేస్టేజ్ ఖర్చు, అత్యవసరంగా అవసరమైనటువంటి ఖర్చు అవుతుందో అవన్నీ కూడా కొంత తగ్గించుకొని ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటాం మనం. మరి ముఖ్యమంత్రి గారు చెప్పిందేమో ఆదాయమే లేదు రాష్ట్రానికి, ఆదాయం పడిపోయింది అనేమో అక్కడ చెప్తాడు. ఇక్కడ వచ్చేమో మళ్ళీ 3 లక్షల కోట్ల బడ్జెట్ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము 29,000 కోట్లు ఎక్కువ అదనంగా పెడతారు. అంటే ఇది ఏ లెక్క ప్రకారము? అది మీరే అంటారు, ఇది మీరే చేస్తారు. ఎవడన్నా మాట్లాడితే మళ్ళీ దాంట్లో రకరకాల ఇబ్బందులు పెడతారు.